నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోపి నేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. యోగీంద్రాయ నమస్తస్మై సుఖాయ బ్రహ్మరూపిణే సంసార సర్పదష్టం యో విష్ణురాత తమూముచత్. ఓం శం నో మిత్ర శం వరుణః శం నో భవత్యర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సభాయే నమః. సర్వేభ్యో నమో నమః. మన ఈ కాన్ఫరెన్స్లో శ్రీ సుఖరహస్యోపనిషత్తు గురించి మాట్లాడాలి అనుకున్నాను. అంటే నిజంగా సుఖరహస్యోపనిషత్తు సారాన్ని నేను గ్రహించి మీకు దాన్ని చెప్పగలను అని కాదు, చెప్తున్నాను అని కూడా కాదు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. సర్వ విద్యలకు కూడా అధిపతి అయిన సాంబ సదాశివుడి అనుగ్రహంతో మూకం కరోతి వాచాలం అయినటువంటి జగన్మాత ఆదిపరాశక్తి శ్రీ మహాసరస్వతీదేవి సరస్వతీదేవి కృపా కటాక్షంతో మాట్లాడే శక్తి నాకు ఇవ్వమని అమ్మవారిని ప్రార్థిస్తూ సుఖరహస్యోపనిషత్తు ఎంత ప్రాముఖ్యమైందో మన వాళ్ళందరికీ తెలియాలి అని నేను ఇది చెప్పాలి అని ఎంచుకున్నాను. ఎందుకంటే పరమేశ్వరుడు అనుగ్రహంతోనే జగన్మాత అనుగ్రహంతోనే ఎవరమైనా ఏ మాటలైనా మాట్లాడగలుగుతాం. ఎవరికైనా భాష భావము భావ ప్రకటన శక్తి వాక్శక్తి విషయ పరిజ్ఞానము సర్వము పరమేశ్వరుని కృప. అందుకనే నేను ఈ సుఖరహస్యోపనిషత్తుని ఎంచుకున్నాను. ఎందుకు అనంటే మనం అధ్యయన భారతి శివ పరివారంలో ఉన్నాము, కానీ అద్వైత అధ్యయన భారతి విద్యార్థులంగా పరిణమించాం కదా. అంటే కొద్దిగా అద్వైత విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి, గురు శాస్త్ర ఉపదేశాలతో అద్వైత అనుభవాన్ని పొందాలి. జీవిత పరమ గమ్యము పరమ లక్ష్యము కూడా అద్వైత సిద్ధి కనుక ఇప్పుడు ఈ సుఖరహస్యోపనిషత్తుని కనుక నేను ప్రసంగించినట్లయితే మన వాళ్ళందరికీ కూడా ఉపనిషత్తులని అధ్యయనం చేసి జ్ఞానార్జన చేసి అర్హత సంపాదించుకున్నాక మన గురువర్యుల వద్ద నుంచి మహావాక్యోపదేశం కూడా పొందాలి అన్నది నా అభిలాష కోరిక. అందుకని అంటే అద్వైత సిద్ధి పొందడము అన్నది మన జీవిత పరమ గమ్యం. అద్వైత సిద్ధి అసలు అద్వైతం అంటే ఏంటో అర్థం అవ్వాలి అంటేనే జగద్గురువులు శ్రీ ఆదిశంకర భగవత్ పూజ్య పాదాచార్యుల వారి అనుగ్రహం ఉండాలి. అప్పుడు మనకు అద్వైతం అంటే ఏమిటో కొంచెమైనా బోధపడుతుంది. అద్వైత సిద్ధి కావాలి అని అంటే మహావాక్యోపదేశం జరగాలి. మహావాక్యోపదేశము అన్నది అదృష్టం ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి మంచి శిష్యులకి గురువులు బోధించినప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసనల వల్ల కలిగేటటువంటి జ్ఞానము ఇది. ఈ సుఖరహస్యోపనిషత్తులో మహావాక్యములు 4 గురించిన ప్రస్తావన ఉంది కనుక ఈ ఉపనిషత్తు గురించి మన గౌరవనీయమైన మన ప్రియమైన ఆత్మీయమైన సభకి
ఆత్మస్వరూపులకి పరిచయం చేయాలి అని అనుకుంటున్నాను. సర్వ వేదముల సారము ఉపనిషత్తులు, సర్వ ఉపనిషత్తుల సారము మహావాక్యములు. ఆ మహావాక్యములు అంటే ఏమిటి, అవి అసలు ఎక్కడున్నాయి, ఆ 4 ఎందుకు మహావాక్యాలు అయ్యాయి, దానికి ప్రమాణం ఏమిటి, ఇలాంటి అనేక సందేహాలు అనేక మందికి కలుగుతూ ఉంటాయి. ఈ సందేహాలన్నిటికీ కూడా సమాధానం శ్రీ సుఖరహస్య ఉపనిషత్తులో ఉంది. సుఖరహస్య ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదాంతర్గతమైనది. సుఖమహర్షికి పరమేశ్వరుడు ఉపదేశించినటువంటి రహస్యమైన ఉపనిషత్ బోధను తెలియజేసే ఉపనిషత్తు కనుక దీనిని సుఖరహస్య ఉపనిషత్తు అంటున్నారు. ఉపాసనను బ్రహ్మ విద్యను రెండింటినీ బోధించిన మహోపనిషత్తు శ్రీ సుఖరహస్య ఉపనిషత్తు. అసలు ఉపనిషత్తు అంటేనే రహస్య విద్య, బ్రహ్మ విద్య, అవాంగ్మానస గోచరమైన తత్వాన్ని తెలియజేసే విద్య. ఉపనిషత్తు అనే పదము మనందరికీ గురువులు చాలాసార్లు చెప్పారు, తెలిసిన మళ్ళీ ఒకసారి మనం మననం చేసుకోవాలి. ఉపనిషత్తు అనే పదము విసరణము, గతి, అవసాదనము అనే అర్థాలు ఉన్నటువంటి షదుల్ అనే ధాతువునకు ఉప ని అనే ఉపసర్గలను కలిపి క్విప్ అనే ప్రత్యయం చేరిస్తే ఏర్పడుతుంది. సదేర్ ధాతుర్ విసరణగత్యవసాదనార్థస్య ఉప ని పూర్వస్య క్విప్ ప్రత్యయాంతస్య రూపం ఉపనిషదితి అని ఆదిశంకర భగవత్పాదులు కఠోపనిషద్ భాష్యంలో మనకిచ్చారు. లౌకిక బంధనాలను సడలించేది, అజ్ఞానమును నశింపజేసేది, బ్రహ్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేసేది ఉపనిషత్తు. ప్రతి ఉపనిషత్తు కూడా ఈ 3 కలగజేస్తుంది. ఇంకా రహస్య ఉపనిషద్ విద్య అంటే అత్యంత గోపనీయమైనటువంటి తత్వోపదేశ విద్య అని మనం గ్రహించాలి. ఇది రహస్య ఉపనిషత్తు. సుఖ రహస్య ఉపనిషత్తు అంటే ఏ ఉపనిషత్తు అయినా కూడా మన ఇంద్రియాలకి మనస్సుకి అందనటువంటి తత్వాన్ని గురించి బోధించేటటువంటి విద్య కనుక దాన్ని గుహ్య విద్య, రహస్య విద్య అని అంటున్నాము. అంటే ఇది కేవలం బ్రహ్మజ్ఞానము మాత్రమే. అన్ని ఉపనిషత్తులలో మనకి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి అని చెప్తారు. ఎందుకంటే ఋగ్వేదానికి 21 శాఖలు, యజుర్వేదానికి 109, సామవేదానికి సహస్రముఖవై సామవేద అని అంటారు, 1000 శాఖలు. అథర్వణ వేదానికి 50 శాఖలు ఉన్నాయి. ప్రతి శాఖకి చివరిలో ఒక ఉపనిషత్తు ఉంటుంది కనుక 1180 ఉపనిషత్తులు. అయితే ఇంకొక లెక్క ప్రకారం మన పెద్దలు 1131 ఉపనిషత్తులు ఉన్నాయి, వేదశాఖలు ఉన్నాయి కనుక అని చెప్తారు. 108 ఉపనిషత్తులు, వాటి పేర్లని ముక్తికోపనిషత్తులో ఇచ్చారు. ఈ అన్ని ఉపనిషత్తులలో ఒక్క ఉపనిషత్తు తప్ప 108లో 107 ఉపనిషత్తులకి వాటి పేరుతోనే ఉంటాయి. రహస్య అనే పదం వాటిల్లో లేదు. కేవలము సుఖరహస్య ఉపనిషత్తులో మాత్రమే రహస్య అనే పదము ఉంది. మిగతావన్నీ కూడా ఈశావాస్య ఉపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, తేజోబిందు ఉపనిషత్తు, బ్రహ్మ విద్యోపనిషత్తు, ఇలా నారద పరివ్రాజకోపనిషత్తు, ముద్గలోపనిషత్తు, ఇలా పేర్లతో ఉపనిషత్తు ఉంటుంది తప్ప పేరులోనే రహస్యమని ఉంది అంటే ఇంకా ఎంత గొప్పదో, ఎటువంటి బ్రహ్మతత్వాన్ని మహావాక్య ఉపదేశం చేస్తోంది కనుక అది ఎంత గొప్పదో అన్నది మనం గ్రహించి భక్తితో, గౌరవంతో దాని జ్ఞాన సారాన్ని గ్రహించగలగాలి అని పరమాత్మను, సాంబ సదాశివుడిని మనం ప్రార్థించుకోవాలి. ఇంకా దీన్ని రహస్యోపనిషత్తు అని ఎందుకన్నారు అంటే చాలా కారణాలు. పరమేశ్వరుడు శ్రీ శుకునికి రహస్యమైన బ్రహ్మోపదేశం చేశాడు కనుక ఇది అత్యంత పవిత్రమైనది, శ్రేష్టమైనది, రహస్యమైన ఉపనిషత్తు సుఖరహస్యోపనిషత్తు. ఇంకా ఈ ఉపనిషత్తులో మాత్రమే 4 మహావాక్యాలను పరమేశ్వరుడు మాలా మహామంత్రంగా శుకునికి ఉపదేశించారు. ఇంకా వేదసారమైన ఉపనిషత్తుల సారము 4 మహావాక్యాలు అయితే
ఈ 4 మహావాక్యాల గురించి స్థాళీపులాక న్యాయంగా ఇందులో చెప్పారంటే నిజంగా 4 మహావాక్యాలా అనంటే అనంత కోటి మహావాక్యాలు, మహావాక్య సదృశ వాక్యాలు మనకి ఉపనిషత్తులలో ఉన్నాయి. ఒక్కొక్క వేదానికి సంబంధించిన ఒక్కో వేద నుంచి ఒక్కొక్క వాక్యాన్ని మహావాక్యం అన్నారు. అంటే చాలా మహావాక్యాలు ఉన్నాయి, కానీ ఈ 4 గురించి ఈ ఉపనిషత్తు ప్రస్తావిస్తోంది. ఇంకా ఒక్కొక్క వేదానికి ఆ వేదం యొక్క సారభూతమైనదిగా ఒక వాక్యాన్ని ఒక ఉపనిషత్తులో నుంచి ఎంచుకున్నారు. అవి ఈ ఉపనిషత్తులో చెప్పారు గనక ఈ ఉపనిషత్తు శ్రేష్టమైంది. దీన్ని శృతి శిరస్సు, అసలు ఉపనిషత్తులని శృతి శిరస్సులు అని అంటారు. ఆ అన్ని ఉపనిషత్తులలోకి శిఖరాయమానమైనది, శ్రేష్టమైనది సుఖ రహస్య ఉపనిషత్తు. సాధారణంగా లోకంలో బ్రహ్మోపదేశ సంస్కారం చేసేటప్పుడు మనం ఉపనయన సంస్కారంలాగా చేస్తాము అందరం కూడా. అంటే బ్రహ్మజ్ఞానాన్ని బోధించే గురువు దగ్గరికి ఆ వటువు వెళ్ళడానికి కావలసిన అర్హతను కలిగించేది ఉపనయన సంస్కారం. కానీ వేదవ్యాస భగవానుల వారు ఆయన తన కుమారుడికి పరమేశ్వరునితో ఉపనయన సంస్కారము, బ్రహ్మోపదేశము, బ్రహ్మ జ్ఞానోపదేశము చేయించారు. అంటే మహావాక్యోపదేశం చేయించారు. సాధన చతుష్టయ సంపన్నుడు, జన్మతః బ్రహ్మనిష్ఠుడు కనుక అటువంటి అర్హత కలిగిన శ్రీ సుఖ మహర్షికి, సుఖ బ్రహ్మమునకు పరమేశ్వరుడు మహావాక్యోపదేశం చేశాడు. మహర్షుల జన్మలన్నీ కూడా అత్యంత మహిమోపేతములు, ఆశ్చర్యజనకంగా ఉంటాయి. మనం ఏ మహర్షి జీవిత అంటే వారు ఎలా పుట్టారు అన్నది తీసుకున్న అన్ని అద్భుతమైన కథలు మనకి ఆశ్చర్యకరంగా. శ్రీ వేదవ్యాసుల వారు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుని యొక్క అంశావతారం. 22 అవతారాల గురించి భాగవతంలో చెప్పారు. అందులో వ్యాస భగవానులది ఒక అవతారం. శ్రీమన్నారాయణుడు తన కుమారుడైన అపాంతర తమ్ముడు, అపగత అంతర తమ్ముడు అని తన కొడుక్కి పేరు పెట్టుకున్నాడు విష్ణుమూర్తి. భాగవతంలో ఉంది ఉదంతము. తన కుమారుడైన అపాంతర తమ్ముడు పరాశర మహర్షి కుమారుడిగా జన్మిస్తాడు అని భాగవతంలో చెప్పారు. పరాశర మహర్షి సత్యవతీ దేవికి పుట్టినటువంటి మహోత్తమమైన జగదుద్ధారకులైనటువంటి మహర్షి శ్రీ వేదవ్యాస భగవానులు. ఆయన వల్లే మనకి వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం, ఈ మొత్తం వాంగ్మయమంతా మనకి సాహిత్యం అంతా కూడా అనుగ్రహించబడింది. అలాంటి పరాశర మహర్షి సత్యవతీ దేవితో ఒకసారి నీకు ఒక మహోత్తరమైన లోకోత్తరమైన తేజోవంతుడైన దైవాంశ సంభూతుడైన కుమారుణ్ణి అనుగ్రహిస్తాను అని చెప్పి ఆవిడ చాలా ఆనందించింది. ఆ క్షణంలోనే పరాశర మహర్షి యొక్క తేజముతో శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో సత్యవతీదేవికి సద్యోగర్భము, సద్య అంటే ఆ క్షణమే శిశు జననము కలిగి పుట్టిన మరుక్షణాన సద్యో యవ్వనవంతుడై వ్యాస భగవానుల వారు తల్లిదండ్రులకు నమస్కరించి తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకి వెళ్ళిపోయారు. వేదాలను విభాగం చేసి బ్రహ్మసూత్రాలను, 18 పురాణాలను, శ్రీ మహాభారతాన్ని రచించిన వేదవ్యాస భగవానులకు తాను కూడా తండ్రి అవ్వాలి, ఒక కుమారుడిని పొందాలి అనే కోరిక కలిగిందిట. ఆయన ఒకరోజు అగ్నిని రగల్చడానికి అరణిని మథిస్తూ ఉంటే ఆయనలో ఆ సమయంలో కృతాచి అనే ఒక అప్సరస చిలక రూపాన్ని ధరించి అలా వెళుతోందిట. ఎంత అందంగా ఉందో ఈ చిలక అని ఆయన అలా ఆసక్తితో చూస్తూ ఉంటే వేదవ్యాసుల భగవాన్ల వారి దేహం నుంచి ఒక తేజోకణం అరణి మీద పడిందిట. అత్యంత పవిత్రమైనది అరణి. ఆ క్షణానే అక్కడి నుంచి ఒక దివ్య తేజమూర్తి ఉద్భవించారు. ఆ బాలుడే శ్రీ సుఖ బ్రహ్మ. అంత గొప్పవాడాయన. ఒకసారి దేవర్షి నారద మహర్షి వేరే మహర్షులతో కలిసి బ్రహ్మదేవుడిని ఎంతో భక్తితో పూజించి నమస్కరించి, బ్రహ్మదేవ మాకు సుఖరహస్యోపనిషత్తును బోధించవలసింది అని ప్రార్థించారు.
అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మహర్షులకి ఇలా బోధించారు. పూర్వకాలంలో సకల వేదాలకు నిలయమైన వాడు, మహా తేజో సంపన్నుడు అయిన శ్రీ వ్యాస మహర్షి సాంబ సదాశివుణ్ణి సమీపించి సాష్టాంగ ప్రణామం చేసి ఇలా ప్రార్థించారు. దేవదేవ మహాప్రాజ్ఞ పాశచ్ఛేద దృఢవ్రత సుఖస్య మమ పుత్రస్య వేద సంస్కార కర్మణి బ్రహ్మోపదేశ కాలోయం ఇదానీం సముపస్థితః బ్రహ్మోపదేశః కర్తవ్యో భవతా అద్య జగద్గురో అని ప్రార్థించారు. హే దేవదేవ, సర్వ సంసార పాశాలని ఛేదించే పరమేశ్వర, నా కుమారుడైన ఈ శుకుడికి వైదిక సంస్కార కర్మలో బ్రహ్మోపదేశం చేయవలసిన కాలము సమీపించింది కనుక స్వయంగా మీ చేత బ్రహ్మోపదేశం చేయించాలి అని కోరుకుంటున్నాను. నా కుమారుడికి బ్రహ్మోపదేశం చేయవలసింది అని ప్రార్థిస్తే పరమేశ్వరుడు ఇలా సమాధానం చెప్పాడు. మయోపదిష్టే కైవల్యే సాక్షాత్ బ్రహ్మణి శాశ్వతే విహాయ పుత్రో నిర్వేదాత్ ప్రకాశం యాస్యతి స్వయం. ఓ వ్యాస మహర్షి, నేను కనుక నీ పుత్రుడికి శాశ్వతమగు కైవల్య పదమగు సాక్షాత్తు బ్రహ్మోపదేశాన్ని చేసినట్లయితే నీ పుత్రుడు నిన్ను వదిలి మహావైరాగ్యంతో నీ సన్నిధిలోనే బ్రహ్మముగా ప్రకాశిస్తాడు, నిన్ను వదిలి వెళ్ళిపోతాడు అని అన్నారట. అప్పుడు వ్యాస భగవానుడు ఈశ్వరుడితో, ఈ ఉపనయన సమయంలో మీ అనుగ్రహంతో నా పుత్రుడు సాక్షాత్ బ్రహ్మోపదేశం పొందాక ఎలా జరిగినా నాకు సమ్మతమే. స్వయంగా ఆయన బ్రహ్మ జ్ఞాని అయి ప్రకాశించడమే నాకు కావాలి. నన్ను విడిచిపెట్టినా పర్వాలేదు, కానీ ఆయన మటుకు బ్రహ్మజ్ఞానం పొందాలి, బ్రహ్మముగా ప్రకాశించాలి అని ప్రార్థించాడట. అయితే శుకుడు ఆ క్షణమే మీ దయ వల్ల బ్రహ్మజ్ఞానము పొందుగాక మీరు ఉపదేశించండి అంటూ వినమ్రంగా నమస్కరిస్తే ఈశ్వరుడు అంగీకరించి సరేనన్నారట. ఆయన ఉపదేశించడానికి, బ్రహ్మ ఉపదేశం చేయడానికి కూడా కూర్చోవాలి కదా, చక్కని ఆసనం మీద కూర్చున్నారట. వ్యాస భగవానులు ఎంతో ఆనందిస్తున్నారు. తన కొడుకు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములని ముక్తి పొంది బ్రహ్మముగా మారతాడు కదా, ఎంత అదృష్టవంతుడు నా కొడుకు, శివుడితో ఉపదేశం పొందబోతున్నాడు అని ఆయన ఆనందిస్తున్నారట పితృ హృదయంతో. సరే, ఆయన మాటలకి ఈశ్వరుడు కూడా ఆనందించి చక్కగా దేవతలు మహర్షులు అందరూ ఉన్నటువంటి ఆ సభలో ఆయన శ్రీ శుకుడికి బ్రహ్మోపదేశం చేయడానికి దివ్యమైన ఆసనం మీద కూర్చుని శుకుణ్ణి రమ్మని పిలిచారట. వెంటనే శ్రీ శుకుడు వచ్చి ఆయనకి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వినయంగా కింద కూర్చోగానే ఈశ్వరుడు శుకునికి బ్రహ్మోపదేశం చేసి ఉపనయన సంస్కారాన్ని నిర్వర్తించారట. తర్వాత శంకరుడి చేత చేయబడిన బ్రహ్మోపదేశంతో శుక మహర్షి కృతకృత్యుడయ్యాడు. పరమ భక్తియుతుడయి శివ సాన్నిధ్యానికి వచ్చినందుకు పరవశించిపోతూ ఆయన ఈశ్వరుడికి నమస్కరించి, స్వామి, మీ వల్ల నేను ప్రణవోపదేశాన్ని పొందాను, బ్రహ్మోపదేశాన్ని పొందాను అంటూ ఇలా ఇంకా ప్రార్థిస్తున్నారట. దేవాదిదేవ సర్వజ్ఞ సచ్చిదానంద లక్షణ ఉమారమణ భూతేశ ప్రసేద కరుణానిధే ఉపదిష్టం పరం బ్రహ్మ ప్రణవాంతర్గతం పరం తత్వమస్యాది వాక్యానాం ప్రజ్ఞాదీనాం విశేషతః శ్రోతుమిచ్ఛామి తత్వేన షడంగాని యథాక్రమం వక్తవ్యాని రహస్యాని కృపయాద్య సదాశివ. హే పరమేశ్వర శివ, నా యందు ప్రసన్నత పొంది నన్ను అనుగ్రహించు. ప్రణవ స్వరూపము ప్రణవ వాచ్యమగు పరబ్రహ్మమును గురించి తత్వమస్యాది వాక్యముల అర్థములను మీరు నాకు బోధించారు. ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి మొదలైన మహావాక్యాలను మీరు నాకు ఉపదేశించారు. కానీ ఇప్పుడు నాకు ఆ మహావాక్యముల తత్వాన్ని తెలుసుకోవాలి అని ఉంది కనుక మహావాక్య మంత్రమును షడంగములతో నాకు ఉపదేశించవలసినది అని ప్రార్థించారట ఆయన. ఎందుకు అంటే నాకు షడంగాలతో ఉన్నటువంటి ఆ రహస్య విద్య నాకు కావాలి, ఆ రహస్యాలని బోధించండి అని కోరాట. ఏ మంత్రాన్నైనా కూడా షడంగాలతోనే ఉపదేశించాలి గురువులు, షడంగాలతోనే శిష్యులు తెలుసుకోవాలి.
ఈ మంత్రం యొక్క షడంగాలు ఏవి అనంటే ఋషి, ఛందస్సు, దేవత, బీజము, శక్తి, కీలకము. శుకుడి భక్తికి, వినయానికి, బ్రహ్మ జిజ్ఞాసకు ఈశ్వరుడు ఆనందించి ఇలా చెప్పాడట, సాధు సాధు మహాప్రాజ్ఞ సుఖ జ్ఞాననిధే మునే ప్రష్టవ్యంతు త్వయా పృష్టం రహస్యం వేదగర్భితం రహస్యోపనిషద్ నామ్నా షడంగమిహ చోచ్యతే యస్య విజ్ఞానమాత్రేణ మోక్షః సాక్షాత్ న సంశయః. జ్ఞాననిధివైన ఓ మహాప్రాజ్ఞ సుఖముని, సమస్త వేద రహస్యమైన నిగూఢమైన తెలుసుకోవలసిన మంచి ప్రశ్నను అడిగావు. సకల ఉపనిషద్ రహస్యమగు విషయమును షడంగములతో నేను నీకిప్పుడు బోధిస్తాను. పరమతత్వాన్ని విజ్ఞాన సహితంగా కనుక తెలుసుకుంటే తక్షణమే ముక్తి లభిస్తుంది. ఇందులో సందేహమే లేదు. సద్గురువు ఎప్పుడు కూడా అంగహీనమైన మహావాక్యాలను బోధించకూడదు, మంత్ర ఉపదేశాన్ని ఇవ్వకూడదు. కనుక షడంగ సహిత మహావాక్యాలను సంపూర్ణంగా నీకు ఉపదేశిస్తాను. ఏ మంత్రాన్నైనా 6 అంగాలతో కూడిన దాన్ని జపించాలి. అప్పుడు ఆ మంత్రం సంపూర్ణమైన ఫలితాన్ని మనకిస్తుంది. కనుక అంగన్యాస కరన్యాసములతో ధ్యాన శ్లోకములతో నేర్చుకోవాలి. నేను నీకు మహావాక్య మహామాలా మంత్రాన్ని అంగన్యాస కరన్యాసములతో ధ్యాన శ్లోకంతో షడంగాలతో బోధిస్తాను అంటూ ఉపదేశించారు ఆయనకి. ఇలా చతుర్నామపి వేదానాం యథోపనిషద శిరః ఇయం రహస్యోపనిషత్ తథా ఉపనిషదాం శిరః. ఉపనిషత్తులను శృతి శిరస్సులు అంటాం కదా. ఏ విధంగా అయితే ఉపనిషత్తులన్నీ కూడా సకల వేదాలకు శిరస్సులై సారములై శ్రేష్టములై ఉన్నాయో, అదేవిధంగా ఈ రహస్య ఉపనిషత్తు సకల ఉపనిషత్తుల సారమై రహస్యమై ఉంది. అంటే వేదముల సారము ఉపనిషత్తులైనట్టుగా ఉపనిషత్తుల సారము శ్రీ సుఖ రహస్య ఉపనిషత్తు అని మనం అందరం కూడా గ్రహించాలి. ఎందుకంటే వేదాలలో 98% కర్మకాండని బోధించి చివరిలో జ్ఞానకాండలో ఉపనిషత్తులు బోధించబడుతున్నాయి. అంటే ఐహికమైన ఆముష్మికమైన సుఖాలన్నీ పొందే అనేకమైన మార్గాలని మనకు వేదంలో పూర్వమీమాంస అంటాం, కర్మకాండలు చెప్పారు. కానీ అవన్నీ క్షణికములు, తాత్కాలికములు, దుఃఖ సమ్మిశ్రితములు అని ఎవరు గ్రహించి నిత్యానిత్య వివేక జ్ఞానంతో వైరాగ్యం పొంది ముముక్షువై సద్గురువుని సమీపించి ప్రార్థించి ప్రణిపాతం చేసి ఉపనిషద్ ఉపదేశాన్ని పొందుతారో, శ్రవణ మనన నిధిధ్యాసనలతో సాధన ద్వారా అహం బ్రహ్మాస్మి అనే అనుభవ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతారో వారు బ్రహ్మమవుతారు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఉపనిషత్తులను అధ్యయనం చేస్తూ తత్వమసి మహావాక్యోపదేశంతో అహం బ్రహ్మాస్మి అనే అనుభూతిని పొందాలి. ఈ జ్ఞానం కలగడానికి 4 వాక్యాలని 3 వాక్యాలని ఇప్పుడు చెప్తారు. లక్షణ వాక్యమైన ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం, అనుసంధాన వాక్యమైన అయమాత్మ బ్రహ్మ అనే వాక్యం, ఈ రెండింటిని వివరణ వాక్యాలు అని కూడా అంటారు. వీటిని బాగా విచారణ చెయ్యాలి. తర్వాత తత్వమసి ఉపదేశం పొందితే అహం బ్రహ్మాస్మి అనే అనుభవము జ్ఞానము మనకి కలుగుతుంది. సద్గురువు నేరుగా మహావాక్యోపదేశం చేసేటప్పుడు యోగ్యుడైన సత్శిష్యుడికి ఆ క్షణమే తానే బ్రహ్మము అనే ఎరుక స్థిరపడుతుంది. అది ఈ సుఖరహస్య ఉపనిషత్తు నిరూపించింది. కనుక ఆ 4 మహావాక్యాలు ఉపదేశింపబడిన సుఖరహస్యోపనిషత్తు ఉపనిషత్తులలో తలమానికమైనది, శిఖరాయమానమైనది అని ఉపనిషత్తే చెప్పింది. అంటే ఉపనిషత్ మాత చెప్పింది. పరమేశ్వరుడు ఉపదేశిస్తూ శుక్లవారికి మహావాక్యోపదేశం పొందుట వల్ల కలిగే లాభాన్ని, ప్రయోజనాన్ని ముందు చెప్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఏ కార్యం చేసినా దాని ఫలం తెలియాలి. భాగవత సప్తాహానికి ముందు రోజే భాగవత సప్తాహ శ్రవణ ఫలాన్ని చెప్పి తర్వాత సప్తాహం ప్రారంభమవుతుంది. రహస్యోపనిషద్ బ్రహ్మాఖ్యాతం ఏన న విపశ్చిత తీర్థైర్మంత్రైః శృతైర్జప్యైః
తస్య కిం పుణ్యహేతుభిః వాక్యార్థస్య విచారేణ యదాప్నోతి శరత్శతం ఏకవార జపేనైవ ఋష్యాది ధ్యానతశ్చయత్. ఎటువంటి ఆత్మజ్ఞానులు రహస్యోపనిషత్తు ప్రతిపాదితమగు పరమాత్మను ధ్యానిస్తున్నారో అటువంటి బ్రహ్మజ్ఞానులకు తీర్థములతో, మంత్రములతో, శాస్త్రములు, జపములు, తపములు వీటితో ఏ అవసరము కూడా లేదు. పుణ్యాతీత బ్రహ్మజ్ఞాన సంపన్నులకు పుణ్యప్రదమైన తీర్థ జపాదుల అనేటటువంటివి ముఖ్యమైనవేమీ కావు కదా. నిస్త్రైగుణ్యో పథి విచరతాం కో విధి కో నిషేధ అని శ్రీ సుఖ అష్టకంలో శ్రీ సుఖ బ్రహ్మే చెప్పారు. మహావాక్యార్థ విచారణ వల్ల 100 సంవత్సరముల ఆయుర్దాయం లభిస్తుందిట. అటువంటి పూర్ణ ఆయుర్దాయము ఋషి మొదలైన షడంగములతో ఒక్కసారి గనక ధ్యాన శ్లోకపూర్వకంగా షడంగాలతో కూడిన మహావాక్య జపము ఒక్కసారి చేస్తే ముక్తి లభిస్తుందిట. ఒక్కసారి చేస్తే 100 సంవత్సరాల ఆయుర్దాయం లభిస్తుందిట. సాంబ సదాశివుడు సుఖబ్రహ్మకు షడంగాలతో కూడిన మహావాక్య మహామంత్రాలని వివరించారు. ఇప్పుడు షడంగాలతో వివరిస్తున్నారు. మనం లోతుగా వెళ్ళము, కేవలం పైపైనే చెప్తాం. ప్రతి మంత్రానికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఆ ధ్యాన శ్లోకంలో మనం ఏ దేవతని ఈ మంత్రం ద్వారా ఉపాసిస్తున్నామో ఆ దేవత యొక్క ఆకారము, రూపము చూపించబడుతుంది. ఉదాహరణ, మనం గాయత్రి మంత్రానికి ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయ అనంటూ మంత్రం ధ్యాన శ్లోకం చెప్పుకుంటాము. శ్రీ లలితా రహస్య సహస్రనామ స్తోత్రాలకి ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. అరుణాం కరుణా తరంగితాక్షిం అలా చెప్పుకుంటాము. అలాగే పరమేశ్వరుడికి అయితే ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక చంద్రమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అనంటూ ఇలా శ్లోకాలు చెప్పుకుంటాము. అలాగే మహావాక్య మహామంత్రానికి కూడా ధ్యాన శ్లోకం ఉంది. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఆ సద్గురువు ఎవరు అంటే సాంబ సదాశివుడే, దక్షిణామూర్తి. హయగ్రీవ స్వామి సాంబ సదాశివుడు, శారదాదేవి ఏ రూపంలో ఏ నామంతో అయినా సద్గురువు మనకి జ్ఞానోపదేశం చేసే గురువు. అటువంటి గురువుకి మనం నమస్కరించుకోవాలి. ఇప్పుడు మహావాక్య మహామంత్రాన్ని షడంగ న్యాసంతో ఎలా చెప్పారో ఒక్క వాక్యంలో మాత్రమే చూద్దాము. ఓం అస్య శ్రీ మహావాక్య మహామంత్రస్య హంస ఋషిః అవ్యక్త గాయత్రి ఛందః పరమహంసో దేవత హం బీజం సహ శక్తి సోహం కీలకం మమ పరమహంస ప్రీత్యర్థే మహావాక్య జపే వినియోగః సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంగుష్టాభ్యాం నమః అంటూ ఇలా అంగన్యాస కరన్యాసాలని అన్నిటినీ కూడా చెప్పారు. ధ్యాన శ్లోకాన్ని చెప్పారు. ఇక్కడ చెప్పబడిన ప్రతి పదము కూడా నిర్గుణ నిరంజన నిరాకారమై సర్వాధారమైన సచ్చిదానంద తత్వమైనటువంటి ఉపనిషత్ ప్రతిపాదిత పరబ్రహ్మము. సో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆ తత్వాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్పారు. ధ్యాన శ్లోకంలో కూడా నిర్గుణ నిరంజనమైన ఆ సచ్చిదానంద ఘన పరబ్రహ్మమే వర్ణించబడింది. ఇంకా న్యాసము, అంగన్యాస కరన్యాసాలు అంటున్నాం మనం. అంటే న్యాసము అనంటే, న్యాసం సాహిత్యంలో దుఃఖం న్యాసస్య రక్షణం అని సాహిత్యంలో ఒక అర్థంలో చెప్తారు. ఇక్కడ న్యాసం అంటే మనం మహాన్యాసము లఘున్యాసము అని అంటాము. ఈశ్వరుడికి అభిషేకం చేసేటప్పుడు న్యాసం చేసుకుంటాము. అలాగే ఏ నారుద్రో రుద్రమర్చయేత్ అని అంటాము. అలాగే అహమిత్యేవ విభావయే భవానీం అంటూ అమ్మవారిని స్తోత్రిస్తున్నాం కదా. అంటే న్యాసము చెయ్యటము అని అంటే ఆ దైవాన్ని, ఆ తత్వాన్ని మనలోకి ఆవాహన చేసుకోవడం, మన అంగాంగములు మనం మొత్తం ఆ దైవ స్వరూపంగా పరిణమించడం, ఆ మంత్ర శక్తితో మనం అలా మారిపోతాము. అలాగే ఇక్కడ కూడా నిర్గుణ తత్వంగా మనం మారుతాము ఈ శ్లోకం వల్ల, అంగన్యాస కరన్యాసాలతో. తర్వాత మహామంత్రోపదేశం పొంది దాన్ని జపించడం, సిద్ధి పొందడం, అది జరగాలి పద్ధతి. అథ మహావాక్యాన్ని చత్వారి యథా, ఇది ఈశ్వరుడు ఉపదేశిస్తున్నారు సుఖబ్రహ్మకి.
ఓం ప్రజ్ఞానం బ్రహ్మ, ఓం అహం బ్రహ్మాస్మి, ఓం తత్వమసి, ఓం అయమాత్మా బ్రహ్మ. తత్వమసీత్యభేదవాచకమిదం ఏ జపంతి తే శివ సాయుధ్య ముక్తిభాజో భవంతి. తత్పద మహామంత్రస్య తత్ పదానికి, త్వం పదానికి, అసి పదానికి కూడా విడివిడిగా ఇలాగే షడంగాలని చెప్పారు. హంస ఋషి, అవ్యక్త గాయత్రి ఛంద, పరమహంసో దేవత, హం బీజం, సహ శక్తి, సోహం కీలకం. మమ సాయుధ్య ముక్త్యర్థే జపే వినియోగ. పరమ ప్రయోజనం ఏమిటి అంటే ముక్తి పొందడం, సాయుధ్యము. షడంగ సహిత మహావాక్య జపంతో మనకి ముక్తి లభిస్తుంది, సాయుధ్యము పొందుతాము. మహావాక్యాలు బోధించేది బ్రహ్మతత్వాన్ని గురించి. మహావాక్యాల లక్ష్యము, గమ్యము కూడా బ్రహ్మ జ్ఞానమే. నేనే బ్రహ్మమును అనే ఎరుక కలగడమే. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్న విషయం బోధపడటం. పరబ్రహ్మము సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మం నిత్యానందం, నిత్యానంద స్వరూపం ఇలా చెప్పుకుంటాం. బ్రహ్మము అనేది భూమా స్వరూపంగా చెప్పబడింది. సమస్త విశ్వాధిపతి ఏకమేవాద్వితీయమైనది. భూలోక, భువర్లోక, సువర్లోకాలనే 3 లోకాలలో కూడా ఓంకార వాచ్యమైనటువంటి తత్వము పరబ్రహ్మమే. ఆ బ్రహ్మము ఎటువంటి వాడు అంటే నిత్యుడు, నిరంజనుడు, ఆనంద స్వరూపుడు, పరమ సుఖాన్ని కలిగించేవాడు, కేవల జ్ఞానమూర్తి, విశ్వాతీతుడు, మహావాక్యాలకి లక్ష్యమైనటువంటి వాడు, అద్వితీయుడు. అంటే రెండవది లేని ఏకమేవాద్వితీయం బ్రహ్మ కదా. అటువంటి వాడు నిత్యుడు, విమలుడు, అచలుడు, అంటే బుద్ధి, ఇంద్రియాలు మొదలైన వాటికి సాక్షి అయినటువంటి వాడు. ఆయనే పరమ గురువు, సద్గురువు, సాంబ సదాశివుడు. సాక్షి అయినవాడు అంటే మామూలు లోకంలో మాట్లాడుకునే సాక్షి అని కాదు. సూర్యకాంతి ప్రసరిస్తూ ఉన్నప్పుడు విశ్వంలో అందరూ విభిన్నమైన ఏ కార్యాలు చేస్తూ ఉన్నా ఈ వస్తువు, ఆ కిరణాలు ఎక్కడ పడతాయో వాటికి ఉన్న ఏ లేశాలు, రజోలేశాలు కానీ ఏవి కూడా సూర్యకిరణాలకి, సూర్యుడికి అంటవు. ఆ కాంతి ఎలా దేనికి తగలకుండా విశ్వాన్ని ప్రకాశింపజేస్తుందో అలా ఉండడం సాక్షి చైతన్యం. అటువంటి సాక్షి అది పరబ్రహ్మము. సో ఈ శ్రీ శుక్ల వారికి అథ మహావాక్యాన్ని చత్వారి అనే మంత్రాన్ని ఈశ్వరుడు ఉపదేశించారు. ఇప్పుడు 4 మహావాక్యాలు ఉన్నాయి అని ఉపదేశించారు కదా సాంబ సదాశివుడు సుఖబ్రహ్మకి. అవేమిటి అంటే ఋగ్వేదానికి సంబంధించిన ఐతరేయోపనిషత్తులోని ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదానికి సంబంధించిన బృహదారణ్యకోపనిషత్తులోని అహం బ్రహ్మాస్మి, సామవేదాంతర్గతముగు ఛాందోగ్యోపనిషత్తులోని తత్వమసి, ఇంకా అథర్వణ వేదాంతర్గతముగు మాండూక్యోపనిషత్తులోని అయమాత్మా బ్రహ్మ అనేవి. ప్రధానంగా తత్వమసి మహావాక్యాన్ని వాచ్యార్థముతో అంటే ఆ అక్షరాలకి, పదాలకి ఉన్న అర్థంతో గ్రహించాలి, లక్ష్యార్థంతో కూడా గ్రహించాలి. అలా గనక తెలుసుకున్నట్లయితే మిగతా మహావాక్యాలన్నీ సులభంగా బోధపడతాయి. అందువల్ల తత్వమసి మహావాక్యమును జీవ బ్రహ్మైక్య భావనతో జపించేటటువంటి వారు శివ సాయుధ్యాన్ని పొందుతున్నారు. శివ సాయుధ్య ముక్తి కొరకు జపించుచున్నాను అనే చేసేవారు కూడా. శివ సాయుధ్యం అంటే తానే శివుడు అని గ్రహించడమే, సోహం భావన. ఈ విధంగా ఉపదేశించి పరమేశ్వరుడు శ్రీ శుక్ల వారికి అంగన్యాస కరన్యాసములతో ధ్యాన శ్లోకముతో సహా తత్తు పదమును, త్వం పదమును, అసి పదమును కూడా ఉపదేశించారు. కేవలం ధ్యాన శ్లోకాలు 3 చెప్తాను. ఈ 3ంటికి తత్తుపద ధ్యాన శ్లోకం అన్నీ నిర్గుణ బ్రహ్మాన్ని చెప్తాయి. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యాదతీతం శుద్ధం బుద్ధం ముక్తమప్యవ్యయంచ సత్యం జ్ఞానం సచ్చిదానందరూపం ధ్యాయేదేవం తన్మహోభ్రాజమానం. జ్ఞాన జ్ఞేయ స్వరూపుడు, జ్ఞాన గమ్యము, జ్ఞేయం కంటే కూడా అతీతమైన వాడు, నాశన రహితుడు, సత్యజ్ఞాన స్వరూపుడు, సచ్చిదానంద మూర్తి, మహాతేజమూర్తి అయి ప్రకాశించేవాడు అయిన ఆ పరమాత్మను నేను ధ్యానించుచున్నాను. ఇంకా త్వం పద ధ్యాన శ్లోకము జీవత్వం సర్వభూతానాం సర్వత్ర అఖండ విగ్రహం చిత్తాహంకార యంతారం జీవాఖ్యం త్వం పదం భజే.
త్వం అనంటే సకల భూతములకు జీవత్వము అయినటువంటి వాడు, అంతటా అన్ని చోట్ల అఖండ స్వరూపుడై, అఖండ స్వరూపుడై, జ్ఞాన స్వరూపుడై ప్రకాశించేవాడు, చిత్తానికి అహంకారానికి కూడా నియామకుడైనవాడు. అతన్ని జీవుడు అని అంటాము. ఆ జీవుడిని త్వం అనే పదముతో మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. తత్తు పదానికి అంగన్యాస కరన్యాసాలని పరమేశ్వరుడు తత్పురుష ఈశాన అఘోర సజ్జుజాత వామదేవ ముఖములతో, ఈశ్వరుడి పంచముఖాలతోనూ చెప్పారు. త్వం పదాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే చతుర్వ్యూహాలతో చెప్పారు. అంటే శివకేశవ అభేదం అన్నది చెప్పారు అనుకోవచ్చు. ఇంకా అసి అనే పదము, అసి పద ధ్యాన శ్లోకాన్ని ఇలా చెప్పారు. జీవో బ్రహ్మేతి వాక్యార్థం యావదస్తి మనస్థితి ఐక్యం తత్వం లయే కుర్వన్ ధ్యాయేద్ అసి పదం సదా. జీవుడు అంటే బ్రహ్మమే అనే అర్థము నిశ్చయమయ్యేంత వరకు కూడా జీవ బ్రహ్మలకు ఐక్యాన్ని బోధించే అసి పదమును నిరంతరము జపించవలెను, ధ్యానించవలెను. ఇలా ఈ విధంగా మహావాక్యాల యొక్క షడంగాలని కూడా ఈశ్వరుడు తెలియజేశారు. ఇక్కడ మనం కొంచెం వివేచన చేయాలి. మీ అందరు కూడా ఈ సందేహాలు వచ్చే ఉంటాయి, నా మనస్సులో వచ్చినట్టుగా. అంటే బ్రహ్మజ్ఞానోపదేశం చేసేటప్పుడు బ్రహ్మజ్ఞాన బోధకమైన జీవ బ్రహ్మల ఐక్యతని నిరూపించడానికి మహావాక్యాల వాచ్యార్థాన్ని, లక్ష్యార్థాన్ని కూడా అంతరార్థాలని వివరిస్తూ బోధిస్తున్నారు. దానికి షడంగములతో, అంగన్యాస కరన్యాసములతో చెప్పవలసిన అవసరం ఉన్నదా అంటే, అసలు ఏ మంత్రాన్నైనా కూడా షడంగాలతోనే గురువులు ఉపదేశించడం మనం లోకంలో చూస్తున్నాం. అది మన అనుభవం మనకి కూడా. కనుక ఏ మంత్రాన్నైనా షడంగాలతో, అంగన్యాస కరన్యాసాలతోనే, ధ్యాన శ్లోకంతోనే చెప్పాలి, ఉపదేశించాలి అని మంత్ర శాస్త్రం చెప్తోంది. సాంబ సదాశివుడు కూడా అలాగే చెప్పాడు. ఇదంతా ఎందుకు అంటే, ఇదంతా కూడా కర్మకాండ. బ్రహ్మచారిగా వచ్చాడు శ్రీ సుఖబ్రహ్మ. బ్రహ్మచారికి అంగన్యాస కరన్యాసాదులతోనే మంత్రోపదేశం చెయ్యాలి కదా, అది శాస్త్ర నియమం. వ్యాస మహర్షి ప్రార్థించాడు, ఈశ్వరుడు ఉపదేశించాడు. కనుక ఎవరైనా సరే శాస్త్రాన్ని పాటించాలి, శాస్త్రాన్ని ఉల్లంఘించరాదు అన్న సత్యాన్ని మనకి చూపించారు పరమేశ్వరుడు. కనుక అలా ఉపదేశించారు అని అనుకోవచ్చు. సో అంగన్యాస కరన్యాసాలతో బ్రహ్మమును ఆవాహన చేసుకున్నప్పుడు సహజంగా బ్రహ్మస్వరూపుడుగానే అవుతాడు. కనుక అలాంటి వారికి ఇప్పుడు మనం పంచముఖాలతో, ఈశ్వర తత్వంతో, చతుర్వ్యూహాలతో విష్ణుతత్వాన్ని అంగన్యాసానికి కరన్యాసానికి ఎందుకు చెప్పారు అన్నది కూడా మనం కనుక ఆలోచిస్తే, నా మనస్సుకి తోచింది చెప్తున్నా, దానికి కూడా ఎందుకు అనంటే, ఎప్పుడైనా మన గురువులు చాలాసార్లు చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, ఏదైనా నిర్గుణ తత్వాన్ని ఇలా మనం నేరుగా చేరలేము. కనుక దానికి ఒక ఆలంబన అనేది ఉండాలి. స్థూలము నుంచి సూక్ష్మానికి మనం వెళ్ళగలుగుతాము, సగుణము నుంచి నిర్గుణానికి వెళ్ళగలుగుతాము. కనుక ఈశ్వర తత్వాన్ని, విష్ణుతత్వం, విష్ణు అంటేనే సర్వవ్యాపక చైతన్యం, బ్రహ్మ అంటే కూడా బృంహ విస్తరణే సర్వవ్యాపక తత్వం, శివుడు అంటే కూడా మంగళప్రదుడు, విశ్వవ్యాపకుడు. కనుక పదాలు వేరే నామాలుగా కనిపిస్తున్నా ఉన్న తత్వం ఒక్కటే, బ్రహ్మమే. కనుక ఒక్కొక్క ఇప్పుడు మనకి సాధారణంగా అంటే మన మహర్షులు మన హైందవ జీవితాన్ని, నిజానికి మానవులందరి జీవితాన్ని కూడా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమంల కింద 4 ఆశ్రమాలుగా విభాగం చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కినట్లుగా ఎక్కి తరించాలి అన్నది మనకి చెప్పారు. శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విశేషణం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం, కాళిదాస మహాకవి కూడా చెప్పారు కదా. అలాగే బ్రహ్మజ్ఞానం పొందడానికి కూడా మందాధికారులు ఉంటారు, మధ్యమాధికారులు ఉంటారు, ఉత్తమాధికారులు ఉంటారు. కర్మకాండ తరువాతే జ్ఞానకాండ అనేది వస్తుంది, బోధించబడుతుంది. ఉపనయన సమయంలో శిఖ ఉంటుంది,
తర్వాత యజ్ఞోపవీత ధారణ చేయిస్తారు కదా, అగ్ని కార్యాదులు ఉంటాయి, అగ్ని కార్యం చెయ్యాలి, అర్ఘ్యాలు ఇవ్వాలి, సూర్యోపస్థానం ఉంటుంది, సూర్యోపాసన చేయాలి, ఇదంతా శాస్త్రం మర్యాద, దీన్ని పాటించాలి. మనకి మహర్షులు ఏం చెప్పారు? వనే భూత్వా ప్రవ్రజేత్ అంటే వానప్రస్థం తరువాత సన్యసించాలి. కానీ జన్మతః ఉత్తమాధికారులైన వారికి, బ్రహ్మజ్ఞానులకు ఈ నియమం అనే 4 ఆశ్రమాల ద్వారా రావాలి అన్న నియమం అస్సలు వర్తించదు. వారు బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్యసించవచ్చు. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ అని ఉపనిషత్తే చెప్పింది. కనుక జగద్గురువులు శ్రీ ఆదిశంకర భగవత్ పూజ్య పాదాచార్యుల వారు, ఆయన కూడా ఆయన బాల్యంలోనే సన్యసించారు. ఆయన స్థాపించిన 5 జగద్గురు పరంపరలలో జగద్గురువులందరూ కూడా బ్రహ్మచర్యం నుంచే సన్యసించారు కదా. శ్రీ అష్టావక్ర మహర్షి కూడా జగత్తును గురించి నకించిత్ ప్రతిభాతిమే, అసలు నాకు ఈ జగత్తు కనిపించట్లేదు, బ్రహ్మైవ కేవలం సర్వం, కథం వర్ణాశ్రమో ధర్మ, ఉన్నది కేవలము బ్రహ్మమే అయినప్పుడు వర్ణాశ్రమ ధర్మాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి అని అంటూ ప్రశ్నించారు. అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే తత్వాన్ని చెప్పారు ఆయన కూడా. అలాగే శ్రీ సుఖబ్రహ్మ, ఆయన జన్మతః బ్రహ్మజ్ఞాని, ఆయనకు సర్వత్ర బ్రహ్మము తప్ప అన్యం కనిపించదు. అటువంటి ఆత్మనిష్టా పరులు ఆయన. ఒకసారిట ఆశ్రమాలలో నివసించే మునిపత్నులు పవిత్ర గంగా నది జలాలలో స్నానం, పైనుంచి వస్తున్న ఝరీలో స్నానం చేస్తూ ఉంటే శ్రీ సుఖ మహర్షి అట్నుంచి అలా ఆ త్రోవలో నడిచి వెళ్తున్నారట. ఆ మునిపత్నులందరూ ఎంతో భక్తితో ఆయన మీద ఉన్నవారు ఉన్నట్టుగా వచ్చి ఆయనకి ఇలా నమస్కరించి మళ్ళీ వెళ్ళారట వారు వచ్చిన చోటికి. ఆయన శ్రీ సుఖబ్రహ్మ వెనక, అసలు ఈ సుఖ మహర్షి ఆయనకి దేహస్పృహే ఉండదు, స్త్రీ పుం భేదమే తెలియదు అని అంటారు. కేవలము బ్రహ్మము తప్ప అన్యం ఆయనకి కనిపించదు. ఈ మునిపత్నులు నమస్కరించినట్లు కూడా ఆయనకు తెలియదు. ఆయన వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆయన వెనకాల ఆయన తండ్రి వేదవ్యాసుల వారు వస్తున్నారట. అక్కడి నుంచి వ్యాస భగవానుల్ని చూడగానే ఈ స్త్రీలందరూ, మునిపత్నులు వీరందరూ కూడా చక్కగా వస్త్రధారణ చేసి గౌరవంతో భుజాల మీద కప్పుకుని వచ్చి నమస్కరించారట. ఎందుకు అంటే వ్యాస భగవానులకి స్త్రీ పుం తేడా ఉంది కదా, వీళ్ళు ఆడవాళ్ళు మగవారు అనే భేదం ఉంది ఆయనకి. అది సుఖబ్రహ్మకి వ్యాసుల వారికి ఉన్న తేడా అంటే ఇది భాగవతంలోనే చెప్పారు. సాంబ సదాశివుడు సుఖ మహర్షికి 4 మహావాక్యాలను ఉపదేశించారు. ఈ ఉపనిషత్తుల్లో 4 మహావాక్యాల అర్థాన్ని తెలియజేసే శ్లోకాలని వివరించారు, వాటి అర్థాలు కూడా చెప్పారు. కానీ అది చెప్తే సమయం చాలదు అని నేను దాన్ని టైం కనుక చివరిలో ఉండి ఇస్తే ఆ శ్లోకాలు చదువుతా. ఇప్పుడు అవి తీసేస్తున్నాను. సో మనకి ఏదైనా ఒక పదానికి ఆ పదాల వాచ్యార్థము లక్ష్యార్థము అనే 2 రకాల అర్థం ఉంటుంది. శబ్దానికి అభిధ, లక్షణ, వ్యంజన అనే 3 రకాల శబ్ద శక్తులు ఉంటాయి. వాచ్యార్థము సరిపోని చోట మనం లక్ష్యార్థాన్ని చెప్పుకోవాలి. అలాగే పదాలకి ఉన్న అభిధ శక్తి సరిపోనప్పుడు, అర్థం చెప్పుకుంటుంటే సరిపోకపోతే లక్షణావృత్తిని వ్యంజనావృత్తిని అనుసరించి వాక్యాలకు అర్థం చెప్పుకోవాలి. త్వం అనే పదం ఉంది కదా, దీని వాచ్యార్థము పంచభూతాత్మకమైన శరీరము, పార్థివ దేహం, ఇంద్రియాలు, మనస్సు. అలాగే ఇంకా లక్ష్యార్థం ఏమిటి అంటే పరమలక్ష్యమైన గమ్యమైన సచ్చిదానంద బ్రహ్మమే. ఈ 2 అంటే త్వం పదం యొక్క అర్థాలు, వాచ్యార్థం లక్ష్యార్థం. ఇంకా తత్తు పదం యొక్క వాచ్యార్థము సర్వేశ్వరత్వము, సర్వజ్ఞత్వము. ఇంకా లక్ష్యార్థము సచ్చిదానంద పరబ్రహ్మము. ఈ 2 కూడా తత్పదం యొక్క అర్థాలు. ఈ అసి అనే పదము యొక్క అర్థం ఏమిటి అంటే తత్తు పదాన్ని త్వం పదమును అది కలుపుతుంది. నీవే ఆ బ్రహ్మము అయి ఉన్నావు అని చెప్తోంది కదా, అది అవి కనుక తత్వములను ఐక్యపరిచే అనుసంధానించే పదము ఈ అసి అనేది. అంటే జీవుడు దేవుడు ఇద్దరు ఒక్కరే అని చెప్పడం అన్నమాట. ఈశ్వరుడు జీవుడు, ఈశ్వరుడు అనే భేదము కార్యకారణ రూప ఉపాధి వల్ల కలుగుతోంది. జీవాత్మ పరమాత్మ, ఈ రెండింటలో జీవ అన్న పదాన్ని పరమ అన్న పదం తీస్తే ఉన్నది ఆత్మ కదా, ఆత్మ ఒక్కటే.
రెండింట్లో. అంటే ఊరికే సింపుల్గా చెప్పడానికి ఇలా చెప్తున్నా, దీన్ని చాలా వివరంగా అద్భుతంగా అద్వైతంలో బోధించారు, గురువులు చెప్పారు. ఆ పరమాత్మవు నీవు పరమాత్మవే అంటే పరబ్రహ్మమే అయి ఉన్నావు అని ఈ అసిపదం మనకి చెప్తోంది. దీన్ని ఇలా చెప్పడాన్ని జహదజహల్ లక్షణ వృత్తి అని అంటాం. మనమందరం కూడా ఇవి గురుముఖత అధ్యయనం చేశాము కనుక నేను వివరంగా చెప్పట్లా. గంగాయాం కోశ అంటే గంగలో గొల్లపల్లె ఉంది అంటే గంగా నదిలో లేదు, గంగా తీరంలో ఉంది. కానీ గంగంత పవిత్రమైన భావనలు కలిగిన వ్యక్తులు అక్కడ నివసిస్తున్నారు. గంగంత పవిత్రమైంది, చల్లగా ఉంది, ఆహ్లాదకరంగా ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే మంచాహ క్రోశంతి అని అంటే మంచాలు ఏడుస్తున్నాయి. మంచాల మీద చిన్న పిల్లలు ఉన్నారు. వారందరూ పూర్వకాలంలో అంతా జాయింట్ ఫ్యామిలీస్, చాలామంది ఉంటారు కనుక మంచం మీద పిల్లలు దెబ్బలాడుకుని ఏడుస్తూ ఉంటే అదిగో ఆ మంచాలు ఏడుస్తున్నాయి అన్నారట. అంటే నిజంగా మంచాలు ఏడవట్ల, మంచాల మీద పడుకున్న దెబ్బలాడుకున్న చిన్న పిల్లలు. అలా మనం అర్థాలు తీసుకోవాలి. అలాగే సోయం దేవదత్త అనే ఉదాహరణ వాక్యంతో మనకి తత్తుత్వం అసి అనే వాక్యాన్ని జహదజహల్ లక్షణ వృత్తితో వివరించారు. ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు. అంటే ఒకప్పుడు ధనికుడిగా, రాజుగా, ఆరోగ్యంతో, యవ్వనంతో, అధికారంతో, ఐశ్వర్యంతో ఆనందంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ దేవదత్తుడు ఇప్పుడు ఇక్కడ ఈ కాలంలో ఈ దేశంలో పేదరికంతో, రాజ్యం లేక, ఆభరణాలు అవి లేక విడిగా దీనంగా మామూలుగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. అంటే ఈ సత్య ఇటువంటి దానితో ఈ ప్రత్యభిజ్ఞ అని అంటాం దీన్ని. అంటే ముందు చూసిన వాడు ఇతనిని గుర్తుపట్టగలుగుతాడు. ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అనే నిశ్చయ జ్ఞానం కలుగుతోంది. కార్యకారణ సంబంధాలతో ఒకే పరమాత్మ జీవుడిగా, ఈశ్వరుడిగా కూడా కనిపిస్తున్నాడు. మహావాక్య విచారణతో ఆ పరబ్రహ్మమే నేను అనే జ్ఞానం కలుగుతుంది. రెండింటి నుంచి వాటి ఉపాధులను తీసేస్తే మిగిలేది సచ్చిదానంద పరబ్రహ్మమే. ఈ విధంగా జీవుడే ఈశ్వరుడు అనే ఏకత్వాన్ని మనం గ్రహించాలి. కార్యమైన అవిద్యా ఉపాధిని ధరించినవాడు జీవుడు, కారణమైన మాయా ఉపాధి కలవాడు ఈశ్వరుడు. ఈ కార్యకారణ ఉపాధులు రెండింటినీ కూడా వదిలేస్తే అప్పుడు సిద్ధించేది పరిపూర్ణమైన బోధ బ్రహ్మజ్ఞాన. అంటే సచ్చిదానంద పరబ్రహ్మం యొక్క జ్ఞానము, ఎరుక మనకి కలుగుతుంది. ఈ బోధ కలగాలి అంటే సాధకుడు అనేక రకాలైన సాధనలని చేయవచ్చు. ఈ సాధనలన్నింటి గురించి కూడా మనం అధ్యయనం చేశాము, మన గురువులు చేయించారు మనతో. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అవస్థాత్రయ విచారణ చెయ్యాలి. అప్పుడు ఈ 3 అవస్థలలో ఉన్న సాక్షి చైతన్యం ఒక్కటే అన్నది మనకు అర్థమవుతుంది. అంటే విశ్వడిగా, తైజస్సుడిగా, ప్రాజ్ఞుడిగా వ్యవహరించినది ఒకే చైతన్యము, సాక్షి చైతన్యము. సాక్షిగా ఉండడం అంటే ఇందాక చెప్పుకున్నట్టు సూర్యకాంతి లాగా దేనిని పట్టించుకోకుండా, దేనికి అంటకుండా ప్రకాశించే తత్వం, సహజ ప్రకాశ తత్వం కలిగి ప్రకాశింపచేసే తత్వం కలిగి ఉండటం. ఇప్పుడు సుగంధాల మించి దుర్గంధాల మీద నుంచి వీచే గాలికి ఆ సుగంధ దుర్గంధాలు ఏవి కూడా అంటవు, అది దేనికి అంటనటువంటిది. అలాగే ఆకాశము కూడా, ఆకాశము, కాశ అంటే ప్రకాశము. ఆకాశం అనేది మనకి వస్తువులకి మనకి ఉండడానికి అవకాశం కలిగిస్తుంది, కానీ ఆకాశానికి ఏది అంటదు. అలాగే ఇలా మనము విచారణలో పంచకోశ విచారణ చెయ్యాలి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశ విచారణ చెయ్యాలి లోపలికి అంతర్ముఖత్వంతో. అలాగే స్థూల సూక్ష్మ కారణ శరీరాల గురించిన విచారణ చెయ్యాలి. సచ్చిదానందము బ్రహ్మము అన్నది నేనే సత్తు, నేనే చిత్తు, నేనే ఆనందము అని మనం విచారణ చెయ్యాలి. గురువు ఉపదేశం వల్ల, శాస్త్ర శ్రవణ మనన పఠనాలు, నిధిధ్యాసనాల వల్ల మనం ఆత్మతత్వాన్ని గ్రహించాలి. ముఖ్యంగా మనం నిధిధ్యాసనతో మన ప్రజ్ఞని స్థిత ప్రజ్ఞగా మార్చుకోవాలి. ప్రతిబోధ విదితం మతమని కేనోపనిషత్తులో చెప్పారు కదా. అన్ని ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా మనకు కలిగే ప్రతి బోధ జ్ఞానం యొక్క వెనక ఉన్న ఆ నిజమైన ప్రతిబోధ అది బ్రహ్మము. ఏ చక్షుషా న పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి
తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. ఇలా అన్ని ఇంద్రియాలకి మనస్సుకి అన్వయించి చెప్పారు కదా. మహదాది జగత్ సర్వం న కించిత్ ప్రతిభాతిమే అని అష్టావక్ర మహర్షి చెప్పారు. యథార్థ జ్ఞానం కలగడానికి మనకి అనేక ఉపపత్తులతో రజ్జు సర్ప భ్రాంతి, సుక్తి రజత భ్రాంతి, స్థాణు పురుష భ్రాంతి, మరీచిక భ్రాంతి, అనేకమైనటువంటి ఉపపత్తులతో ఉపనిషత్తుల్లో చెప్పారు, గురువులు మనకి బోధిస్తున్నారు. అసలు ఉన్నది రజ్జువు, త్రాడు. కానీ సర్పం అనే భ్రాంతి కలిగింది. ప్రకాశం రాగానే భ్రాంతి పోయింది. అంటే చీకట్లోనూ ప్రకాశంలో కూడా ఉన్నది తాడే, రజ్జువే అయినా చీకటి వల్ల అంటే అజ్ఞానం వల్ల పాము అనే భ్రాంతి కలిగింది. ఆ భ్రాంతితో భయం కలిగింది. అదే మాయ, అదే అజ్ఞానం. అంటే ఉన్నది బ్రహ్మమే, అదే ప్రపంచంలా కనిపిస్తోంది. ఉన్నది బ్రహ్మమే, కానీ మనము జీవభ్రాంతిలో ఉన్నాము, నేను అనే భావంతో, దేహంతో దేహ తాదాత్మ్యత. కనుక దేహాత్మ భ్రాంతిని పోగొట్టుకోగలిగిన వారు తానే బ్రహ్మము అని గ్రహించగలుగుతారు. అహం బ్రహ్మాస్మి జ్ఞానం కలిగించడానికి అద్వైత బోధన చేసేటప్పుడు అడవిలో తప్పిపోయిన రాజకుమారుడి కథ, ఇవన్నీ కథలు చాలా చెప్తారు. మేకల మందతో పెరిగిన సింహకిషోరం కథ, ఇలాంటి కథలతో మనకి ఉపదేశిస్తారు గురువులు. తత్వమస్యాది వాక్యేన హి ఆత్మా హి ప్రతిపాదితః నేతి నేతి శృతిర్భూయాదనృతం ప్రాజ్ఞ భౌతికం. తత్వమస్యాది వాక్యాల చేత ఆత్మ ప్రతిపాదింపబడుతోంది. అసత్యమైన పాంచభౌతికమైన అనాత్మ పరమాత్మ కాదు. కనుక గురూపదేశంతో, శాస్త్ర శ్రవణ మనన నిధిధ్యాసనలతో మన అజ్ఞానం నశించిపోయినప్పుడు భిద్యతే హృదయ గ్రంథికి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. జ్ఞానం కలగగానే అజ్ఞానం పోతుంది, లైట్ వేగానే చీకటి పోయినట్లుగా. జ్ఞానం కలగాలి అంటే గురూపదేశం తరువాత అహం బ్రహ్మైవ నాపరక అని, సోహం అని, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటూ మనం నిధిధ్యాసన చేయాలి భావం స్థిరపడేదాకా. సువాసన వెదజల్లే ఆ గంధం చెక్క కూడా నీటిలో నానబెడితే దానిలో నుంచి దుర్గంధం వస్తుంది. దాన్ని బాగా కడిగి అరగదీస్తే తన సహజమైన సుగంధం మళ్ళీ వస్తుంది. అంటే అజ్ఞానము అనేది జ్ఞానముతో మనం రాపిడి పెట్టాలి. ఆ జ్ఞానంతో అజ్ఞానం పోతుంది. మనకి కళలో కనిపించే ప్రాతిభాసిక సత్యమైన ఈ ప్రపంచంలో ఉన్న జాగ్రత్త ప్రపంచంలో ఉన్న వ్యావహారిక సత్యము, ఈ రెండు కూడా అయథార్థాలే, యథార్థాలు కావు, మాయా కల్పితాలు. ఇవి ఉన్నది కేవలము సత్యమే, పారమార్థిక సత్యం మాత్రమే అని గ్రహించాలి. చాలాసార్లు చెప్పినదే వాచారంభణం వికారో నామధేయం మృత్తికేచేవ సత్యం. ఉన్నది మట్టి మాత్రమే, అదే కుండలుగా, ముంతలుగా, మూకుళ్ళుగా, కుండీలుగా కనిపిస్తోంది. అలాగే బంగారం వివిధ ఆభరణాలుగా పాసిల్లుతోంది, కనిపిస్తోంది మనకి. ఇనుముతో ఒక్క ఇనుమే ఉంది, వందల గుణపాలు పలువులు ఎన్నో చేస్తూ ఉన్నారు. కనుక మూల రూపం ఎప్పుడూ ఒక్కటే, అది పరబ్రహ్మము. శ్రీ ఆదిశంకర్లు ఇలా చెప్తున్నారు, బ్రహ్మైవాకమిదం సకచ్చిత్ జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చేతదవిద్యయా త్రిగుణయా శేషమ్మయా కల్పితం అనంటూ ఇలా పారమార్థిక సత్యంలో వ్యావహారిక సత్యం లీనమైపోతుంది, ప్రాతిభాసిక సత్యం కూడా లీనమైపోతుంది. ఎందుకంటే ఆ రెండు కూడా కల్పితాలు, యథార్థాలు కావు. మనం ఒక సినిమా చూస్తున్నా, ఏవైనా ఆటలు చూస్తున్నా మనం ఆ పాత్రలలో లీనమైపోతాము. మనము అన్న మాట కూడా మర్చిపోయి ఆ పాత్రలో లీనమయ్యి భావానుభూతిని పొందుతాం కదా. కనుక ఈ భ్రమ పోవాలి, జ్ఞానం కలగాలి అంటే బ్రహ్మజ్ఞానం కలగడానికి, ఉపదేశం పొందడానికి సమిత్పాణులై శ్రోత్రియుడైన బ్రహ్మనిష్ఠుడైన గురువును సమీపించి ప్రార్థించాలి. మనకు తెలిసిందే, సగురుమే వాపి గచ్చేత్ సమిత్ప్రాణిం శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతే తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. అప్పుడు గురువులు మనకి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారు. జ్ఞానాదేవతు కైవల్యం, మనం ముక్తి పొందుతాము. జ్ఞానం కలగాలి అంటే చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలగాలి అంటే కర్మలని ఆచరించాలి, వేదోక్త కర్మలను ఆచరించాలి. జ్ఞానానికి కర్మలతో పని లేదు. ఆత్మ అవినాశి, తాను ఆత్మను అనే ఎరుక కలగాలి.
చిత్తశుద్ధి కలిగిన తర్వాత బ్రహ్మజ్ఞానోపదేశం పొందితే జ్ఞానం స్థిరపడుతుంది సాధారణ మామూలు అందరికి మానవులకు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. సాంబ సదాశివుడు చేసిన ఈ బోధలన్నీ, ఈ ఉపదేశాన్ని పొందినటువంటి శ్రీ సుఖ మహర్షి ఇలా అంటున్నారు, అనాత్మ దృష్టేర్ అవివేక నిద్రాం అహం మమ స్వప్నగతిం గతోకం స్వరూప సూర్యేభ్యుదితే స్ఫుటోక్తే గురోర్ మహావాక్య పదై ప్రబుద్ధ. దృశ్యములైన శరీరాదులందున్న భ్రాంతి దర్శనం వల్ల, దేహాత్మ భావన వల్ల నేను ఇంతవరకు కూడా నన్ను నేను తెలుసుకోలేక అజ్ఞానము అనే నిద్రని పొందాను. ఇప్పుడు ఈ గురు ఉపదేశం వల్ల ఆ భేదలోకమైన స్వప్నాన్ని దర్శించడం తొలగిపోయింది. నాకు నిజమైన సూర్యోదయం అయింది, నాకు జ్ఞానం కలిగింది, నేను ఇప్పుడు మాయా నిద్ర నుంచి మేల్కొన్నాను అని చెప్పి ఆయనట యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యః పరః స మహేశ్వరః. ఇలా వేదాలలో మొదట్లో చెప్పబడినటువంటి వేదాంతంలో ప్రతిష్ఠితమై ఉన్న ఓంకారము, ప్రణవము, అది కూడా ప్రకృతిలో లీనమైపోతుందిట. శబ్ద బ్రహ్మము ప్రణవము కంటే పరముగా ఉన్నది ఏ తత్వము అంటే కేవలము మహేశ్వరుడే, పరమాత్మ. ఉపదిష్ట శివేనైతి జగత్తన్మయతాంగత ఉత్థాయ ప్రణిపచ్ఛేదం త్యక్తాశేష పరిగ్రహ. ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. ఇది సర్వపాప వినిర్ముక్త సాక్షాత్ కైవల్యమశ్నుతే సాక్షాత్ కైవల్యమశ్నుత ఇది ఉపనిషత్ అనే మధ్యలో శ్లోకాలన్నీ వదిలేశాను. శ్రీ సుఖబ్రహ్మము పరమేశ్వరుడి ఉపదేశం పొంది జగత్తు పరబ్రహ్మములో లీనమవటాన్ని అనుభవించి కూర్చున్న ఆసనం మీద నుంచి లేచి గురువుకి పరమేశ్వరుడికి సాష్టాంగ ప్రణామం చేసి ప్రదక్షిణ నమస్కారాలు చేసి సమస్తాన్ని త్యజించి నిరభిమాని అయి పరమానంద సాగరంలో మునక్కలేస్తున్న వానిలాగా అలా నడిచి వెళ్ళిపోతున్నారట. అప్పుడు అలా సర్వాన్ని సన్యసించి వెళ్ళిపోతున్న పరమ వైరాగ్యమూర్తి అయిన కుమారుని చూసి వేదవ్యాస భగవానులు తన కొడుకు తన్ని వదిలి వెళ్ళిపోతున్నాడే అనుకుని ఆయన పుత్రమోహంతో భయకంపితులైపోయారట. హా కుమారా నన్ను వదిలి వెళ్ళొద్దు, రానాయన అని పిలుస్తూ ఆయన వెంట వెళుతూ ఉంటే ప్రకృతి మొత్తం సమాధానం చెప్పిందిట ఆయనకి. సర్వభూతాలు కూడా శ్రీ శుకుడు విశ్వరూపుడయ్యాడు, విశ్వముగా మారిపోయాడు అని చెప్పాయిట. ఎలా మారిపోయాడు శ్రీ శుకుడు విశ్వరూపుడిగా అంటే 4 మహావాక్యాల సారము సర్వం కల్విదం బ్రహ్మ అని ఆయన గ్రహించాడు. శ్రీ శుకుడు విశ్వాత్మతో తనని తాను అనుసంధానించుకున్నాడు, తానే బ్రహ్మము అని గ్రహించాడు కనుక ఆయన బ్రహ్మమయుడు అయిపోయాడు. ఈ 5 నిమిషాలు అయిపోతుంది. ఇప్పటికే నేను చాలా మధ్యలో క్లోజ్ చేస్తా 5 నిమిషాల్లో. సో ఇలా ఈయన సర్వాన్ని త్యజించి తాను బ్రహ్మస్వరూపుడిగా మారాడు అని చెప్పగానే వేదవ్యాసుల వారికి అప్పుడు ఆనందం కలిగిందిట. తాను కోరుకున్న విధంగా తన కుమారుడు బ్రహ్మస్వరూపుడయ్యాడు అని. ఇక్కడ కైవల్యం అశ్నుతే సాక్షాత్ కైవల్యం అశ్నుత అని 2 సార్లు పునరుక్తి ఇక్కడితో ఉపనిషత్తు సంపూర్ణమైంది అని తెలియజేస్తోంది. ఇలా మహావాక్యోపదేశం పొందిన సుఖమహర్షి తానే బ్రహ్మము అనే జ్ఞానాన్ని పొందారు. దేహాత్మ భ్రాంతి పోయింది. ఆవర్త బుద్బుద తరంగమయాన్ వికారాన్ అంభో యథా సలిలమేవకి తత్సమస్తం. ఉన్నది ఒక్క నీరే, అదే అలలుగా బుడగలుగా నురుగ్గా కనిపిస్తోంది. అలాగే ఉన్న బ్రహ్మమే విశ్వంలాగా కనిపిస్తోంది. మనకి కఠోపనిషత్తులో కూడా నేహ నానాస్తి కించన మృత్యు సమృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి అని చెప్తూ ఉంటారు కదా. సో ఉన్నది పరమాత్మే. ఒక స్త్రీ ధనవంతుడి ఇంట్లో దాదిలా పనిచేస్తున్నప్పుడు ఆవిడని ఉద్యోగం నుంచి యజమాని తీసేస్తే ఏమీ బాధపడడు. ఎందుకు అంటే పాపని కర్తవ్యంతో చూస్తోంది కానీ అక్కడ మమకారం మోహం లేదు. అలా ఈ ప్రపంచంలో ఎవరు నిర్మమత్వముతో తమ కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉంటారో, బ్రహ్మ జిజ్ఞాసులై ఉంటారో వారందరూ కూడా
ఆ బ్రహ్మ జ్ఞానాన్ని గురూపదేశం వల్ల పొందగలుగుతారు. చిదానంద రూప శివోహం శివోహం. కనుక ఈ ప్రపంచాన్ని మనం కేవలం చర్మ చక్షువులతో కాకుండా జ్ఞాన చక్షువులతో చూడటం అలవర్చుకోవాలి. అలా చూడగలిగితే ప్రహ్లాదులాగా సమదర్శిత్వాన్ని పొందితే సుఖబ్రహ్మలాగా విశ్వస్వరూపముగా మనం కూడా మారగలుగుతాము. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన అచ్చైన భారతి శివ పరివారము అద్వైత అచ్చైన భారతికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, విశేషంగా డాక్టర్ రాచకొండ శర్మ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.